విధులు నిర్వహిస్తున్న సమయంలో అతివేగంగా వచ్చిన కారు ఓ కానిస్టేబుల్ ఢీకొట్టింది. ఈ ఘటనలో రవి అనే కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందడం బాధిత కుటుంబంలో విషాదం నింపింది. కామారెడ్డి జిల్లా గాంధారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాంధారి పిఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు రవి. మరో కానిస్టేబుల్ తో కలిసి రాత్రి పెట్రోలింగ్ నిర్వహించేందుకు వెళ్లాడు. ఈ సమయంలో గాంధారి బస్టాండ్ సమీపంలో అతివేగంగా వచ్చిన ఓ కారు రవిని ఢీకొట్టింది. దీంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. రవి మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో అతివేగంగా వచ్చిన కారు ఓ కానిస్టేబుల్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రవి అనే కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందడం బాధిత కుటుంబంలో విషాదం నింపింది. ఇక కామారెడ్డి జిల్లా గాంధారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాంధారి పిఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు రవి. మరో కానిస్టేబుల్ తో కలిసి రాత్రి పెట్రోలింగ్ నిర్వహించేందుకు వెళ్లాడు. ఈ సమయంలో గాంధారి బస్టాండ్ సమీపంలో అతివేగంగా వచ్చిన కారు రవిని ఢీకొట్టింది. దీంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. రవి మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఆనంద్ అందిస్తారు. ఆనంద్, భాగ్యశ్రీ కామారెడ్డి జిల్లా గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు తెల్లవారుజామున పెట్రోలింగ్ గాంధారి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న రవికుమార్, సుభాష్ అనే ఇద్దరు కానిస్టేబుల్ వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో అజాగ్రత్తగా అతివేగంగా వస్తున్న ఒక కారు వీరిని ఢీకొట్టడం జరిగింది. అయితే ఢీకొట్టిన ప్రమాద సంఘటనలో రవికుమార్ అనే కానిస్టేబుల్ అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. సుభాష్ అనే కానిస్టేబుల్ కు తీవ్రంగా గాయాలు కావడంతో ఉటాహించిన పోలీసు వాహనంలోనే చికిత్స ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే సుభాష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయన మరింత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లో తరలించేందుకు జిల్లా ఎస్పీ రాజేష్ అధికారులకు అదే వైద్యులను కూడా ఆదేశించడం జరిగింది. అయితే ఏదైతే ఉన్న రవికుమార్ ఇతనికి స్వస్థలం వచ్చేసి కామారెడ్డి జిల్లాలోనే గత 8 నెలల క్రితమే ఆయన గాంధారి పోలీస్ స్టేషన్ కు బదిలీపడి వెళ్ళాడు. అయితే వీరు ఇద్దరు కూడా ద్విచక్ర వాహనంపై రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తా ఉన్నారు. బ్లూకోడ్స్ అంటారు వీళ్ళని. బ్లూకోడ్స్ పెట్రోలింగ్ నిర్వహిస్తా ఉండగా గుర్తించని వాహనం కారు వీరి ఢీకొట్టింది. అయితే సీసీ ఫుటేజ్ రిజల్ట్స్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని మట్టు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ రవికుమార్ ముఖ్యంగా ఆ కుటుంబంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసు శాఖ కూడా తీవ్ర సంతాపం కూడా ప్రకటించింది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ ఆనంద్.